దేవునికి స్తోత్రములండి. అంతా క్షేమంగా ఉన్నారండి. దేవుడు తన అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమిస్తూ ప్రతిరోజు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగా కాపాడుచున్నారు. ఆయనకే మహిమ. ఈ వాగ్దానాల ద్వారా మనం ఎంతగా దీవింపబడుతున్నాం. ఎంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఆయన చెప్పలేని మేలు చేస్తూ ఉన్నారండి. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 1:8. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాగ్దానము దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. భయపడకుము, నేను నిన్ను విడిపిస్తాను. పడిపోయిన గుంటలో నుంచి విడిపిస్తాను. కష్టాల్లో నుంచి విడిపిస్తాను. ఇబ్బందుల్లో నుంచి విడిపిస్తాను. ఆర్థిక పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాను. నీవే పరిస్థితుల్లో కృంగిపోయినా దాని నుంచి నేను విడిపిస్తాను, బయటికి తీస్తానంటున్నారు ఆయన. ఎంతో గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ అనుదినము కూడా మనల్ని కాపాడుచు సంతోషకరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చుతూ మనల్ని పోషిస్తున్నారు. చూడండి, నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం. దేవుని తోడు ఎంత గొప్పదండి, ఎంత శ్రేష్టమైనదో. ఆయన నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. శ్రమల్లో ఉన్నావా సహోదరి? బాధల్లో ఉన్నావా? ఇరుకు ఇబ్బందులు ఉన్నావా? ఆర్థిక పరిస్థితుల, రుణాల, బిడ్డలు లేరా? ఏ సమస్య అయినా యేసు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజే, ఈ క్షణమే నీ కష్టం యేసునామములో విడుదల కలుగునుగాక. భయపడకండి. ఈ చక్కటి వాగ్దానం మీ బ్రతుకుల్లో, మీ బిడ్డల బ్రతుకుల్లో, మీ కుటుంబాల పట్ల గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఏ ఒక్కరు భయపడకండి. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా యేసయ్య, నీవు మాట ఇచ్చేటప్పుడు నరుడు కాదు. భయపడకండి, నేను మిమ్మల్ని విమోచిస్తాను, ఇదిగో నీకు తోడుగా ఉంటాను అంటున్నావు. ఎంత గొప్ప దేవుడువో. ఇలాంటి వాగ్దానాలు మాకెవరిచ్చి నెరవేర్చగలరు ప్రభువా? నీవొక్కడివే మాట ఇచ్చి తప్పని దేవుడు. ఏ బిడ్డలకైతే కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో అట్టి వారందరికీ యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. మరి దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. యవన బిడ్డలను కాపాడండి. విద్యార్థులను కాపాడండి. ఉద్యోగస్తులను కాపాడండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసే బిడ్డలకు ఉద్యోగాలు దయచి నా బలమా నీకు వందనాలు. మా బ్రతుకుల్లో మీరు దొరికిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. స్వదేశాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కష్టాలు, బాధలు తొలగించండి. బలహీనలైన వారిని బలపరచండి. అక్కర్లో ఉన్న వారికి తీర్చండి. నీవందరికీ విడిపించే దేవుడు, అందరి సమస్యలు తప్పించే దేవుడు. నీవున్నవాడుగా నిరూపించు నాన్న. మీ దాసులను కాపాడండి. మీ కాపర్లకు తోడుగా ఉండండి. మీరు అక్కడ ఆసన్నమైపోతుంది. నిజమైన సిద్ధపాటు మాలందరికీ దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుంటారని శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తం చే అందరికీ క్రీస్తునామలో శుభములు కలుగునుగాక. దేవుడు ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. అందరికీ దేవుని హస్తము తోడుగా ఉండనుగాక. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.